జై శ్రీమన్నారాయణ. భారతదేశ జ్యోతిష శాస్త్రాలలో యోగాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యోగాలలో పరివర్తన యోగాలు అని కూడా ఉన్నాయి. ఈ రెండు భావాధిపతుల మధ్య, అంటే రాశి అధిపతి, భావాధిపతి అని మనం వింటుంటాం కదా. అట్లా రెండు భావాధిపతుల మధ్య పరస్పర పరివర్తన ఏర్పడినట్లయితే ఈ యోగాలు ఏర్పడతాయి. అనేది పరివర్తన యోగాలు ఏర్పడతాయి. ఉదాహరణ, పంచమ భావాధిపతి చతుర్థ భావాధిపతి పంచమ భావంలో ఉన్నట్లయితే పరివర్తన యోగాలు ఏర్పడతాయి. ఈ పరివర్తన యోగాలు మొత్తం 66 చెప్పబడ్డాయి. 6, 8, 12 భావములు ఒక కూటమిగా, మూడవ భాగం ఒక కూటమిగా, మిగిలినవి 1, 2, 4, 5, 7, 8, 7, 9, 11 భావములు ఒక కూటమిగా పేర్కొనబడ్డాయి. 1, 6, 8, 12 భావాధిపతులు ఏర్పరిచే పరివర్తన యోగాలు 30. వీటిని, ఈ 30 యోగాలని దైన్య యోగాలు అంటారు, అంటే దురదృష్ట యోగాలు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, జ్యోతిష్యులు, ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సాంస్క్రిట్, ఆస్ట్రాలజీ అండ్ కామర్స్.